అక్షరాల 1200 కోట్లు పోగొట్టుకున్న సమంత. దక్షిణాది బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె వార్త లేకుండా సోషల్ మీడియాలో ఉండదు. సోషల్ మీడియాలో వార్త లేకుండా ఆమె ఉండలేదు. అంతగా నెటిజన్లు సమంత వార్తల గురించి శోధిస్తారు. క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మయోసైటిస్ సోకడంతో సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర వరకు సినిమాలు చేయలేదు. అంతకుముందు తన నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ను కూడా తిరిగిచ్చేసింది. కేవలం ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం వీటికి వదులుకుంది. మయోసైటిస్ సోక ముందు బాలీవుడ్లో అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమా చేయడానికి అంగీకారం తెలిపింది. దీనికి 20 కోట్లు పారితోషికం ఇస్తానన్నారు. బాలీవుడ్లో సమంతకే పాపులారిటీ ఎక్కువ. బాలీవుడ్ మీడియాలో ఆర్మాక్స్ విడుదల చేసే టాప్ హీరోయిన్ల జాబితాలో కూడా ఇప్పుడు మొదటి స్థానంలోనే సమంత నిలుస్తుంది. అట్లీ కూడా సమంత అంటే సెంటిమెంట్. అయితే మయోసైటిస్ తీవ్రవడంతో చికిత్స తీసుకునేందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో 12 కోట్లు పారితోషికం ఇచ్చి నయనతారను తీసుకున్నారు. ఈ సినిమా బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంచలన విజయాన్ని సాధించింది. జవాన్ సినిమా 1200 కోట్లు వసూలు చేసింది. సమంత ఈ సినిమా చేయకపోవడం వల్ల అక్షరాల 1200 కోట్లు వసూలు చేసిన సినిమా రికార్డును భాగమయ్యే అవకాశాన్ని కోల్పోయింది ఆమె అభిమానులు చెబుతున్నారు. బాలీవుడ్లోనే త్వరలోనే సల్మాన్ ఖాన్తో కలిసి ఓ సినిమా చేయబోతుంది. సుకుమార్, రామ్ చరణ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా సమంత కథానాయికగా ఎంపికైంది. మరిన్ని సినిమాల వార్తల కోసం మా ఛానల్